నా వలలో వేతుమని ఆయనతో చెప్పాను. అయినను నీ మాట చొప్పున మేము వలలు వేతుమని ఆయనతో చెప్పాను. అది మనకు కావలసిన రాత్రి కావలసినటువంటి మాట. అయినను నీ మాట చొప్పున మేము వలలు వేస్తామని అంటున్నాడు సీమోను. ఇది రాత్రి మనం గమనించుకోవాల్సింది. ఈ అంశంలో దేవుని జ్ఞానము, మానవుని జ్ఞానము, రెండు విషయాలు మనం చర్చించుకుంటాం. దేవుని జ్ఞానము, మానవుని జ్ఞానము. మానవుడు ఎంతో గొప్పవాడు, తన జ్ఞానము చాలా గొప్పది. ఈనాడు ఎన్నో తరాల నుండి జ్ఞానం పెరుగుతూనే వచ్చింది. ఈ తరంలో ఆ జ్ఞానం ఇంకా పెరిగిపోయింది. ఆకాశం అంత ఎత్తు జ్ఞానం పెరుగుతుంది మానవునికి. ఆకాశం అంత ఎత్తు, అంత జ్ఞానం. ఎందుకొరకంటే స్పుత్నిక్లు, రాకెట్స్, ఇలాంటి ఉపగ్రహాలు లాంటివి చంద్రమండలానికి పంపించడం, ఆ చంద్రమండలంలో నుంచి క్రిందికి తీసుకురావడం, మళ్ళా పంపడం, ఇలాంటివి జరుగుతున్నాయి పనులు. అది సైంటిఫిక్ నాలెడ్జ్. అంత గొప్ప విజ్ఞాన శాస్త్రంలో మానవుడు అతీతుడై ఉన్నాడు. మానవుడు ఎంత అతీతుడై ఉండినా కూడా దేవుని జ్ఞానానికి సరిపోడు. ఇక్కడ అయినను నీ మాట చొప్పున వలలు వేతుము అంటున్నాడు పేతురు. పేతురు యొక్క జ్ఞానం ఏమిటి? వీరు వలలు వేసి చేపలు పట్టే వృత్తి వారిది. చేపలు పట్టే వృత్తి. ఆ చేపలు పట్టే వారి యొక్క ఆచారం ఏమిటి అని అంటే, చేపలు కేవలం ఉదయాన్నే మాత్రమే, కేవలం రాత్రిపూట మాత్రమే వారు చేపలు పడతారు. నాకు కూడా తెలుసు. ఎందుకంటే మాది కాకినాడలో మంచి సముద్ర తీరం ఉంది, మంచి బీచ్ ఉంది. అక్కడికి వెళ్ళేసరికి సాయంకాలం వచ్చేసరికి చాలామంది బీచ్లో ఉండి ఆ చల్లదనానికి, అక్కడ ఉన్నటువంటి సౌందర్యాన్ని స్వీకరించడానికి వస్తూ ఉంటారు చాలా దూరం నుండి. అప్పటికి పల్లెవారు ఏం చేస్తారంటే, వారి వలలు వేసుకొని భుజాల మీద వలలు వేసుకొని, తర్వాత నావలు మోసుకుంటూ సముద్ర తీరానికి వెళుతూ ఉంటారు. ఓ ప్రక్క ప్రొద్దు కృంకిపోతూ ఉంటుంది. రాత్రి సమయం వీరు రాత్రి వేళ సముద్రంలోనికి వెళ్ళి రాత్రంతా వేటాడి మళ్ళా ఉదయం రాగానే బయటికి వస్తారు, సముద్రం నుండి బయటికి వస్తారు. అంటే అక్కడ ఉన్నటువంటి పల్లెవారి యొక్క జ్ఞానం ఏమిటి అంటే, చేపలు రాత్రిపూట మాత్రమే సముద్రం పైకి వస్తాయి, నీళ్ల పైకి వస్తాయి రాత్రిపూటే. పగటిపూట ఎప్పుడైతే సూర్యుడు మేఘాలు తెంచుకుంటూ బయటికి వస్తాడో, ఆ సూర్య రశ్మికి లేక ఆ కాంతికి, ఆ వేడి కిరణాలు వాటి కండ్ల మీదకి వెళ్తాయి. ఆ చేపల యొక్క కండ్ల మీదకి వెళ్ళేసరికి అవి కంటికి కనపడవు కాబట్టి ఆ కంట్లకు బాధ కలిగేవి లోపలికి పోతాయి. ఎంత లోపలికి పోయినా వాళ్ళు ఆ టైంలో చేపలు పడితే వాళ్ళకి వలలకి చేపలు దొరకవు. అది వారి యొక్క జ్ఞానం. మానవుని యొక్క జ్ఞానం పగటిపూట దొరకవు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో వీరు ఏం చేశారు అంటే, శిష్యులు రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ వాళ్ళకి ఫలితం జరగలేదు. ఒక్క చేప అయినా కూడా వారికి దొరకలేదు, ప్రయాసపడలేదు. అలసిపోయారు. పని చేసి అలసిపోయి నిరుత్సాహంతో వడ్డుకు వచ్చేసారు. అంత వరకు యేసు ప్రభు అంతకు మునుపు పరిస్థితి ఏమిటి, ప్రజలకి యేసుక్రీస్తుకి పరిస్థితి ఏమిటి, మధ్య పరిస్థితి ఏమిటి అంటే, యేసు ప్రభు ఆయన ఏ ఊరు వెళ్తే ఆ ఊరికి జనం సమూహం వెంబడించేవారు. ఇక్కడ చాలామంది జనాన్ని చూస్తున్నాను. చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. నాకు ఇంకొక సంతోషం ఏమిటి అంటే, దేవుడు అంటే ఎంతో అభిలాష ఉంది మీకు. ఎంత కష్టమైనా మీకు అందరికీ ఏదో ఒక పని ఉంది, మీ ఇంటిలో బాధ్యతలు ఉన్నాయి. ఈ సమయం కదా, ఇంటి దగ్గర ఉండి ఆ బాధ్యతలు నెరవేర్చుకోవాలా. బహుశా ఈ పాటికి ఇంటి దగ్గర కూర్చోండి భోజనాలు తినేసి పండుకోవడానికి రెడీ అవుతున్న సమయం ఇది. అయినను దాన్ని లక్ష్యం చేయకుండా దేవుని యొక్క వాక్యానికి మీ జీవితాన్ని ప్రిఫరెన్స్ ఇచ్చారు అని అంటే, మీలో ఉన్న భక్తిని మెచ్చుకోవచ్చు.
దైవాశక్తిని మెచ్చుకోవచ్చు. మీకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు ఇలా సమయం తీసుకొని దేవుని యొక్క వాక్యానికి వచ్చారు అని అంటే మీరు ఎంత మంచివారో, దేవుడు మీరు చేస్తున్నటువంటి పనిని చూసి ఎంత సంతోషిస్తున్నాడో, దేవునితో ఆకాశం ముందు ఉన్నటువంటి దేవతలు కూడా చూచి మిమ్మల్ని ఎంత అభినందిస్తున్నారో, ఆ ఆసక్తిని మీరు పోగొట్టుకోకండి. విన్నటువంటి 2 ప్రసంగాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఆ రెండింటిని మీ మైండ్లో పనిచేస్తూ ఉంటాయి. కనుక క్రీస్తు సంఘాన్ని గురించి ఆలోచించండి. అలాంటి విషయాలు దేవుడు మీకు ఇచ్చినటువంటి తరుణాన్ని సద్వినియోగం చేసుకోండి. తొందరగా ఆ క్రీస్తు సంఘంలో రావడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఇది తీసుకున్న సబ్జెక్టు దైవజ్ఞానం, మానవ జ్ఞానం. మానవ జ్ఞానం ఏం చెబుతుంది? వలలు వేస్తే, పగటిపూట వలలో వేస్తే చేపలు దొరకవు అని మానవ జ్ఞానం చెప్తుంది. కానీ ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు, పేతురు చెప్తున్నాడు, నీ వల వేసి నువ్వు లోపలికి వెళ్ళి కొంచెం నీ వల విసురు అని చెప్తే మానవ జ్ఞానానికి అది సరిపోదు. మానవ జ్ఞానానికి సరిపోదు. ఇదేంటి ఈయన పిచ్చోడు అనుకోవచ్చు బహుశా వాళ్ళు. మనమేమో ఇన్ని కాలాల నుండి, ఇన్ని సంవత్సరాల నుండి వృత్తిలో ఉన్నాం. చేపలు ఎప్పుడు పడతాయి, ఏ సమయంలో ఉంటాయి అని మనకు తెలుసు. కానీ ప్రక్క ఎండ కలుగుతుంది. ఈ ఎండా సమయంలో ఈయన చేపలు పట్టడానికి వల వేయమంటాడేంటి, దేవుని కుమారుడైనా అనే బహుశా వాళ్ళకి సందేహం కూడా వచ్చి ఉండవచ్చు. ఆయనను ఇక్కడ పేతురు చెప్తున్నాడు, ఆయనను నా జ్ఞానం కంటే నీ జ్ఞానం మించిదై ఉండొచ్చు, అయినను నీ మాట చొప్పున. అది మనకు కావలసినటువంటిది, నీ మాట చొప్పున. ఇవాళ ఉదయాన్నే నేను కుప్పాలగుట్టలో ఒక క్లాస్ తీసుకున్నాను. ఆ క్లాస్ తీసుకొని మొదటగా చెప్పిన మాట ఏమిటంటే, మన చేతిలో బైబిల్ గ్రంథం ఉంది. బైబిల్ గ్రంథం ఇది కేవలం పేజీలు మాత్రమే. కానీ ఆ పేజీల మీద వ్రాయబడినటువంటి మాటలన్నీ దేవుని మాటలు సుమా, దేవుని మాటలు. కాబట్టి అది చాలా విలువైనటువంటిది. ఇది కేవలం ఒక పుస్తకం, మిగిలిన పుస్తకాలు ఏమన్నా అలాంటి పుస్తకమే. దేనికి ఇవ్వాలి? కొంతమంది క్రైస్తవులు దీన్ని పట్టుకు వెళ్ళి బాగా జాగ్రత్తగా పట్టుకు వెళ్తారు, ఇంకా అక్కడే ఉండిపోద్ది. అది కాదు మనం ఇచ్చే భక్తి, చూపించే భక్తి. ఏమిటి భక్తి? ఆ మాటలకి ఇవ్వాల ప్రాముఖ్యత. ఏం చెప్తుంది? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని చెప్పాడు ఆయన. నా సంఘం అంటే క్రీస్తు సంఘాన్ని కడతానన్నాడు. ఆ సంఘానికి శిరస్సు ఆయన అని చెప్తున్నాడు. ఆయనే ఆ శిరస్సు. ఈ మధ్యలో కాథలిక్ వారు పోపుని ఎన్నుకున్నారు. అమెరికా దేశస్తులను మొట్టమొదటిసారిగా ఎన్నుకున్నారు. ఆ పోపు గారు ఏం చెప్తున్నారు అని అంటే, కాథలిక్ సంఘానికి ఎవరు హెడ్ పోపు